సో గుడ్ ఈవినింగ్ 9th క్లాస్ స్టూడెంట్స్. ఈ రోజు మనం చెప్పే టాపిక్ ఏంటంటే యూనిట్ 1 లో ఉన్న పోమ్ ది రోడ్ నాట్ టేకెన్. సో దారిని ఆ రోడ్ ని తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు అనేది చూద్దాం. సో ది వెల్ నోన్ పోమ్ ఇస్ అబౌట్ మేకింగ్ చాయిసెస్. ది వెల్ నోన్ పోమ్ ది రోడ్ నాట్ టేకెన్ మంచి కీర్తి ప్రతిష్టలు పొందే, పేరు ప్రశంసలు పొందే ఒక పోమ్ టేకింగ్ ఈస్ అబౌట్ మేకింగ్ చాయిసెస్. అంటే మనకు చాయిసెస్ తీసుకోవడం కోసం చెప్తుంది. ద చాయిసెస్ అండ్ ద చాయిసెస్ దట్ షేప్ us. తీసుకున్న చాయిస్ మన జీవితంలో ఎలా ఉపయోగపడతాయి, మన జీవితం ఎలా మారుస్తాయి, ఏ విధంగా దాన్ని షేప్ చేస్తుంది చాయిస్ అనేది తెలుసుకోవడం. అంటే ఈ ఒక పోమ్ దేనికోసం చెప్తున్నాడంటే, మనం ఒక చాయిస్ తీసుకున్న తర్వాత ఆ చాయిస్ తీసుకున్న తర్వాత ఏ విధంగా మనకి ఆ చాయిస్ వల్ల మనకి యూస్ ఉంటుంది, తీసుకున్న చాయిస్ కరెక్టా కాదా అనే ఒక దాని మీద ఈ పోమ్ నడుస్తుంది. ది రాబర్ట్ ఫ్రాస్ట్, ఈ యొక్క పోమ్ రాసిన రైటర్ రాబర్ట్ ఫ్రాస్ట్. హీఈస్ అన్ అమెరికన్ పోయిట్ హూ రైట్ సింప్లీ. అతను రాసినవన్నీ కూడా చాలా సింపుల్ గా ఉంటాయి, బట్ ఇన్సైట్ ఫుల్లీ చాలా డెప్త్ మీనింగ్ అతను ఉంటాయి. అబౌట్ కామన్ అండ్ ఆర్డినరీ ఎక్స్పీరియన్స్. అంటే నార్మల్ ఆర్డినరీ మనుషుల ఒక ఎక్స్పీరియన్స్ కోసం ఇది బాగా రాస్తాడు. సో ఇది ఇంట్రడక్షన్. ఇప్పుడు మనం పోమ్కి వెళ్దాం. 2 roads diverged in a yellow wood, and sorry I could not travel both, and the one traveler long I stood and looked down one as far as I could to where it bent in the undergrowth. So అతనంతా ఒక 2 roads diverged in a yellow wood means what? చెట్టు నుంచి లభించి గట్టి కలప అంటారు వుడ్ అంటే. సో అలాగా ఎల్లో వుడ్ అంటే ఒక ఫారెస్ట్. ఇతను ఒక ఫారెస్ట్ లో ఉన్నాడు అనమాట. ఎల్లో వుడ్ ఫారెస్ట్ లో ఉండి అతనికి 2 రోడ్లు ఉన్నాయి. ఒక ఫారెస్ట్ ఉన్నాడు, అతనికి ఇలా 2 roads ఉన్నాయి. 2 roads ఉన్నప్పుడు అతను అండ్ సారీ ఐ కుడ్ నాట్ ట్రావెల్ బోత్ అండ్ ది వన్ ట్రావెలర్. అతను ఒక్కడే ట్రావెలర్ ఉన్నాడు, 2 లేరు కదా. ఒక ట్రావెలర్ గా నేను 2 మార్గాలుగా వెళ్ళాను. రాబర్ట్ ఫ్రాస్ట్ చెప్తున్నారు. రాబర్ట్ ఫ్రాస్ట్ కోసం ఇదంతా కూడా. అంటే రాబర్ట్ ఫ్రాస్ట్ గారు ఒక మార్గం మధ్యలో ఉన్నారు, ఏ మార్గం ఎంచుకోవాలని మధ్యలో ఉన్నారు. అంటే ఇతనికంటే ముందు బాగా పేరు పొందిన షేక్స్పియర్, ఇలాంటి క్రిస్టోఫర్ మార్లో ఇలాంటి రైటర్స్ అందరూ కూడా పేరు ప్రతిష్టలు పొంది ఉన్నారు ఇతనికంటే ముందే. సో అలా అనమాట. సో ఇతను ఒక్కడే ట్రావెల్, ఇతను 2 మార్గాలు ఎంచుకోలేడు. అయితే ఇది ఎంచుకోలేదు, అది ఎంచుకోలేదు, అంతే తప్ప 2 మార్గాలు కలిపి ఇతను ఎంచుకోలేడు. సో అందుకని లాంగ్ ఐ స్టూడ్ అండ్ లుక్డ్ డౌన్ వన్ యాజ్ ఫార్ యాజ్ ఐ కుడ్ టు వేర్ ఇట్ బెంట్ ఇన్ ద అండర్ గ్రో. అందుకే ఏం చేస్తాడు, ఒక ట్రావెల్ 2 దారులు, ఒక దారి ఎంచుకోలేడు, 2 ఎంచుకోలేడు. అందుకని లాంగ్ ఐ స్టూడ్ అలా ఎక్కువసేపు అలాగా నించొని ఉండి లుక్డ్ డౌన్ వన్ యాజ్ ఫార్ యాజ్ ఐ కుడ్, నేను ఎంత దూరం అయితే చూడగలనో అంత దూరం వరకు అలా చూస్తూ ఉంటాడు. ఎంత దూరం వరకు చూస్తాడంటే టు వేర్ ఇట్ బెంట్ ఇన్ ద అండర్ గ్రోత్, అంటే ఒంగోని అండర్ గ్రోత్ వరకు చూస్తాడు. అండర్ గ్రోత్ అంటే ఎక్కడ చూస్తాడు? అండర్ గ్రోత్ మీన్స్ వాట్ మీనింగ్? డెన్స్ గ్రోత్ ఆఫ్ shrubs. అంటే డెన్స్ అండ్ దట్టమైన అడుగులో ఉన్న shrubs, పొదలు అండ్ అదర్ ప్లాంట్స్ అంత లాంగ్ వరకు చూస్తూ ఉంటాడు. సో ఇది అమ్మ దీనికి అర్థం ఒకసారి చెప్తాను చూడండి. 2 roads ఉంటాయి. అంటే ఎల్లో వుడ్ అంటే ఒక ఫారెస్ట్ మధ్యలో ఉంటాడు. అక్కడ 2 roads కనిపిస్తాయి. ఒక ట్రావెలర్ గా ఇతను 2 రోడ్లు ఏదో ఒకటి ఎంచుకోగలడు. అందుకని ప్రతి రోడ్డు కాసి కూడా లుక్ డౌన్ యాజ్ ఫార్, 2 వైపులు కూడా ఎంత దూరం అయితే అంత దూరం వరకు అతనికి శక్తి ఉన్నంత వరకు చూస్తాడు ఒంగోని. అంటే వేర్ ఇట్ బెంట్ అంటే అండర్ గ్రోత్ అంటే ఆ అడుగు మార్గం వరకు, అంటే shrubs. అండర్ గ్రోత్ అంటే మీనింగ్ డెన్స్ గ్రోత్ ఆఫ్ shrubs అండ్ అదర్ ప్లాంట్స్. దాని మీనింగ్ అంత దూరం వరకు చూస్తూ ఉంటాడు. అది దీనికి అర్థం. దెన్ టుక్ ది అదర్ జస్ట్ యాజ్ ఫేర్ అండ్ హ్యావింగ్ పర్హాప్స్ ది బెటర్ క్లెయిమ్. సో 2 మార్గాలు చూస్తాడు, ఒకటి మార్గం ఎంచుకుంటాడు. జస్ట్ యాజ్ ఫేర్, ఈ రెండిట్లో ఒక మార్గం ఎంచుకుంటాడు. ఎందుకు ఎంచుకుంటాడంటే అండ్ హ్యావింగ్ పర్హాప్స్ ది బెటర్ క్లెయిమ్, ఈ మార్గం మీద ఒక మార్గం అంటే చిన్నది బెటర్ గా అనిపించిందంట. సో కొంచెం బెటర్, ఈ మార్గంతో పోలిస్తే ఈ మార్గం అంటే కొంచెం బెటర్ గా అనిపిస్తుంది. అందుకే దెన్ టుక్ ది అదర్. సో ఒక మార్గం ఎంచుకుంటాడు, ఎందుకంటే మొదటి మార్గం కంటే ఆ మార్గం కొంచెం బెటర్ గా అనిపించిందంట. సో హ్యావింగ్ పెరాప్స్ అంటే కాబోలు, బహుశా అనుకుంటున్నాడు. పెరాప్స్ అంటే బహుశా, కాబోలు అంటారు, బెటర్ క్లెయిమ్ అనుకుంటాడు. క్లెయిమ్ అంటే వస్తువుపై యాజమాన్యం కూడా హక్కు అనమాట. బికాస్ ఇట్ వాస్ గ్రాసీ అండ్ వాంటెడ్ వేర్. ఎందుకంటే 2 మార్గాలు చూస్తాడు, ఒక మార్గం ఎంచుకుంటాడు, ఇంకో మార్గం మీద ఆ మార్గం కొంచెం బెటర్ ఉందంట. ఎందుకంటే బెటర్ గా ఉందంటే ఒక మార్గం వైపు అంతా ఫుల్ గా గ్రాస్ ఉందంట, ఒక మార్గం వైపు అంతా ఎటువంటి గ్రాస్ లేదంట. అంటే అందుకని గ్రాస్ ఉన్న మార్గం ఎంచుకుంటాడంట, గ్రాస్ లేని మార్గం ఎంచుకోడంట. ఎందుకు గ్రాస్ లేని మార్గం ఎంచుకోడంటే, ఎప్పుడైతే గ్రాస్ అనేది ఉండదో అక్కడ చాలా మంది మనుషులు ఆల్రెడీ వెళ్ళి చెక్ చేసి ఉంటారండి. గడ్డి ఎప్పుడు వస్తుంది? మనం ఎప్పుడైతే నడమో అక్కడ గడ్డిని మొలుస్తుంది. ఎప్పుడైతే మనం అలా నడుస్తూ ఉంటే అక్కడ గడ్డి మొలదు. ఇక్కడ గడ్డిని మొలదు. ఎందుకు మొలదు? ఇక్కడ చాలా మంది ఈ రూట్ని చూశారు, ఈ దారిని చూసుంటారు. సో అని అనుకుంటారు. 2 roads డైవర్జ్ అంటే 2 roads వేరుగా ఉండడం. సో ఇలాగా ఇక్కడ ఆల్రెడీ ఎవరు వెళ్ళి ఉంటారు, అందుకే ఇక్కడ గడ్డి
లేదు, ఇక్కడ ఎవ్వరు వెళ్ళి ఉండకపోవచ్చు, అందుకే గడ్డి ఉంది. అందుకే ఈ యొక్క మార్గాన్ని అందరూ వెళ్ళే దారిని ఎందుకు చూసుకోవాలి అని చెప్పి ఎవ్వరు లేని మార్గాన్ని అంటే గ్రాస్ ఉన్న మార్గాన్ని ఎంచుకుంటాడు. సో అందుకే బికాజ్ ఇట్ వాస్ గ్రాస్ అండ్ వాంటెడ్ అంటే వెళ్ళడానికి కరెక్ట్ గా వాంటెడ్ వీలుగా ఉందని. సో హ్యాస్ ఫర్ దట్ ద పాసింగ్ దేర్. అప్పుడు ఎప్పుడైతే అలాగా ముందుకు వెళ్తాడు, అందరు వెళ్ళే మార్గంలోకి వెళ్ళడు, ఎవరు వెళ్ళని మార్గంలోకి వెళ్తాడు, గ్రాస్ మార్గంలోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత నాకు అర్థమవుతుంది హ్యాడ్ వామ్ దే రియలీ అబౌట్ ది సేమ్. మధ్యలోకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా సేమ్ ఒకలాగే ఉంటది. అప్పుడు అతనికి అర్థమవుతాడు, అయ్యో అనవసరంగా వచ్చాడు, ఈ మార్గంలో కూడా ఎవరో వచ్చే ఉంటారు, హ్యాడ్ వాన్ సంబడి ఎవరో ఉంటారు. అప్పుడు రియలైజ్ అవుతాడు. అంటే ఆల్రెడీ మనం ఎవరు చేయలేని దాని కోసం చేస్తాం అనుకుంటాం, కానీ అది ప్రయత్నిస్తాం, మధ్యలో మనకు అర్థమవుతుంది కూడా ఎవరో ప్రయత్నించి మధ్యలో బ్యాక్ వెళ్ళిపోయారులే అనుకుంటాం. అలా ఇతను కూడా రిలీజ్ అయ్యాడు. ఎవరు లేని మార్గంలోకి వెళ్తాడు, తర్వాత మళ్ళీ చూస్తాడు, మళ్ళీ ఆ మార్గంలో ఎవరో ఉన్నారు అనుకుంటాడు, మళ్ళీ ఆలోచిస్తాడు. దీనికి అర్థం ఏంటంటే రెండు దారులు చూస్తాడు, ఒక దారి ఎంచుకుంటాడు. ఎందుకంటే ఒక దారి కొంచెం బెటర్ గా ఉందని ఇతనికి అనిపిస్తుంది. ఎందుకంటే ఒక దారి వైపు గ్రాస్ లో వైపు గ్రాస్ లేదు, గ్రాస్ లేని దారి తెంచుకో, ఎందుకంటే గ్రాస్ లేదు కాబట్టి అందరూ వెళ్ళి ఉంటారు. గ్రాస్ ఉంటే ఎవరు వెళ్ళకపోతే కదా గ్రాస్ వస్తుందని ఆలోచించి గ్రాస్ లో మార్గం కాసి ఇతను వెళ్తాడు. అక్కడ వెళ్ళిన తర్వాత కొంత మార్గం వరకు వెళ్ళిన తర్వాత అతనికి అర్థమవుతుంది. ఏమని అర్థమవుతుంది అంటే కొంత మార్గం తర్వాత ఎవరో ఇది కూడా వెళ్ళే ఉంటారు అని రియలైజ్ అవుతాడు. అదనమాట. And both the morning equally lay in leaves, no step had trodden black. Oh, I kept the first for another day, yet knowing how many leads on to way, I doubted I should never ever come back. And both that morning equal lay in leaves, no step had trodden black. మార్నింగ్ చూసినప్పుడు అంతా ఈక్వల్ గా ఉంది, ఎవ్వరు ఆ మార్గం మీద నడవకపోవడంతో లీవ్స్ నో స్టెప్, లీవ్స్ అనేవి రెండు దారులు ఒకలా కనిపిస్తాయి. తర్వాత ఆలోచించుకుంటాడు. టొడన్ బ్లాక్ అంటే నడకని, టొడన్ అంటే నడక. సో ఏదో ఒక దాన్ని ఎంచుకోవాల్సి రావడంతో ఎంపికనే కొంచెం కష్టంగా కనిపిస్తుంది. రెండు దారులపై కనిపిస్తున్న ఆకులు ఆకుపచ్చగానే ఉన్నాయి. ఎక్కువ మంది వాటిని త్రొక్కుతూ నడకపోవడంతో అవి నల్లగా లేవు. సో ఐ కెప్ట్ ది ఫస్ట్ ఫర్ అనదర్ డే. అతను అనుకుంటాడు, నేను ఏదైతే మొదట ఒకటి పెట్టుకున్నానో అది నేను రిజర్వ్ లో పెట్టుకుంటాను, వేరే టైం ఎప్పుడైనా. ఇప్పుడు ఒక దారిలోకి వెళ్ళిపోయాడు, మళ్ళీ నెక్స్ట్ దారి ఏదైతే ఒకటి మిగిలిపోయిందో ఏదో ఒక రోజు ఆధారితో కూడా నేను వెళ్తానని అనుకుంటాడు. సో మనం వెళ్దామా ఇంక వెళ్ళాం. చాయిస్ అని చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి మనం చాయిస్ తీసుకుంటే మనం బ్యాక్ వెళ్ళాం. సో అలా అనమాట. ఎట్ నోయింగ్ హౌ మెనీ లీడ్స్ ఆన్ టు వే, ఇతనికి అర్థమవుతుంది తర్వాత అనదర్ డే నేను తీసుకుందామని, కానీ అనుకుంటున్నాడు కానీ హౌ మెనీ లీడ్స్ ఆన్ టు వే, వెళ్తున్న కొద్ది దారులు అంటే ఒకదాని నుంచి ఒక దారి, దారికి అలా దారులు ఉంటున్నాయి. సో అని అనుకుంటాడు. అప్పుడు అనుకుంటాడు ఐ డౌటెడ్ ఇఫ్ ఐ వుడ్ ఎవర్ కమ్ బ్యాక్. సో నాకు అప్పుడు ఇతను రియలైజ్ అవుతాడు. అప్పుడు అతనికి అనుమానం వస్తుంది, నేను ఇంకా మళ్ళీ తిరిగి రాలేనేమో అని అనుకుంటాడు. అదనమాట. దీనికి అర్థం మార్నింగ్ చూస్తే రెండు ఈక్వల్ గా ఉన్నాయి. సో ఎవరు ఆ మార్గం నడవకపోవడంతో అక్కడ లీవ్స్ ఏమి నల్లగా మారలేదు, నడకపోవడం నడక. సో నేను ఏదైతే ఫస్ట్ ఒక దారి ఎంచుకోలేదో ఆ దారిని మరొక రోజు అనదర్ డే ఏ దారిని అయితే ఎంచుకునే దారిని ఒక రోజుకి వెళ్దాం అనుకుంటాడు. కానీ వెళ్తున్న దారిలో ఒకదారి నుంచి ఒకదారి లీడ్స్ ఆన్ టు వే, ఇంకా దారులు కనిపించడంతో అప్పుడు అతనికి అనుమానం వస్తుంది, మళ్ళీ తిరిగి రాలేనేమో అనుకుంటాడు. సో ఐ షల్ బి టెల్లింగ్ విత్ షై. సో ఫైనల్ గా నిట్టూర్పుతో అంటే షై అంటే అలిసిపోయి ఒకసారి సౌండ్ వస్తుంది కదా, ఆ ఒక షైతో ఐ షల్ బి టెల్లింగ్ విత్ షైతో చెప్తున్నాడు. సమ్ వేర్ ఏజెస్ అండ్ ఏజెస్, ఏ యుగాలైన హెన్స్ అంటే ఫ్యూచర్ లో 2 roads diverge in the wood, ఒక అడవిలో 2 roads వేరు మార్గాల్లో ఉన్నాయి. అప్పుడు నేను ఐ టుక్ ది వన్ లెస్ ట్రావెల్ వే, నేను అందరూ వెళ్ళి దారి ఎంచుకోలేదు, ఎవరైతే లెస్ ట్రావెల్ తక్కువ దారి అయితే ఎవరైతే ఎంచుకున్నారో ఆ దారిని ఎంచుకున్నాను. అండ్ ఇట్ హాస్ మేడ్ ఆల్ డిఫరెంట్, దాని వల్ల డిఫరెన్స్ నేను చూశాను. ఎవరో ట్రై చేశాను అని చెప్పుకోవడానికి చాలా బాగుంటది అని అనుకుంటాడు. అంటే ఇతను ఒక దారి ఎంచుకుంటాడు, ఆ దారి అందరూ ఎంచే దారి ఎంచుకోడు, వేరే మార్గం ఎంచుకుంటాడు. సో అక్కడ ఆ దారిలో ఫెయిల్ అయ్యారని చెప్పట్లేదు. అలా మనం కూడా లైఫ్ లో 2 దారులు ఉన్నప్పుడు మంచి దారిని ఎంచుకోవాలి. ఇప్పుడు ఇంటర్ ఎంపీసా బైపీసా అన్నప్పుడు మనం ఆలోచించి మనకు నచ్చిన గ్రూప్ ని ఎంచుకోవాలి. మనం ఒక్కసారి మిడిల్ లోకి వచ్చామా మళ్ళీ బ్యాక్ వెళ్ళడం అనేది జరగదు అనేది వేస్ట్ అయిపోయింది. తీసుకున్న చాయిస్ పర్ఫెక్ట్ గా తీసుకోవాలి. అప్పుడు మన లైఫ్ అనేది కూడా హ్యాపీగా మూవ్ ఆన్ అవుతుందని ఒక మంచి నీతిని ఈ యొక్క లెసన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఒక్కసారి షార్ట్ గా చెప్తాను చూడమ్మా. ఇతనికి 2 రోడ్లు కనిపిస్తాయి. ఒక అడవిలో ఉన్నప్పుడు ఒక ట్రావెలర్ గా అతను 2 రోడ్లు నడవలేడు. అలాంటప్పుడు ఇతను 2 రోడ్లు కాసి దీర్ఘంగా ఆలోచించి చూస్తూ ఉంటాడు. అప్పుడు అండర్ గ్రోత్ అంటే ఆ మొత్తం
మొత్తం డీప్ గా అండర్ గ్రోత్ అంటే అక్కడ ఉన్న కొమ్మలు బుషెస్ అవన్నీ కనిపెట్టేలాగా చూస్తాడు. అప్పుడు ఏమో అతను ఒక మార్గాన్ని ఎంచుకుంటాడు. రెండు మార్గాలు ఒక మార్గం ఒక దానికంటే ఇంకోటి కొంచెం బెటర్ గా ఉంటుంది అనుకుంటాడు. ఎందుకంటే ఒక మార్గం గ్రాస్ ఉండదు, ఒక మార్గం గ్రాస్ ఉంటది. గ్రాస్ ఉన్న మార్గాన్ని ఇతను ఎంచుకుంటాడు. ఎందుకంటే ఎవ్వరూ నడకపోతేనే కదా గ్రాస్ ఉంటది, అందరూ నడుస్తున్న దగ్గర గ్రాస్ ఉండదు. అందుకే అందరూ నడుస్తుంది నేనెందుకు, అందరూ వెళ్ళే మార్గం నేనెందుకు ఎంచుకోవాలని చెప్పి ఎవరు లేని మార్గం గ్రాస్ ఉన్న దాంతో ఇతను వాంటెడ్ వేరు వెళ్ళడానికి బాండెడ్ ఎంచుకుంటాడు. వెళ్ళిన తర్వాత అతనికి అర్థమవుతుంది ఈ మార్గంలో కూడా ఎవరో ఒకరు వచ్చే ఉంటారని అతను రియలైజ్ అవుతాడు. తర్వాత చూడగానే రెండు మార్గాలు కూడా ఒకేలా ఉంటాయి. ఎందుకు ఒకేలా ఉంటాయి అంటే అక్కడ ఎవరు నడకపోవడంతో లీవ్స్ అన్ని కూడా నల్లగా మారవు. సో అందుకే ఏదైతే ఒక మార్గం ఎంచుకోడో ఆ మార్గం రిజర్వ్ లో పెట్టుకుంటాడు. ఒక నెక్స్ట్ డే ఎప్పుడొక రోజు అందరి డే ఒక రోజు నేను ఆ మార్గానికి వెళ్తా అనుకుంటాడు. అని అనుకున్న తరపుకి మధ్యలో వెళ్తున్నప్పుడు దారి కొద్ది దారి రకరకాల దారులు కనిపిస్తుంది, అలా వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు అతనికి అర్థమవుతుంది నాకు ఆ డౌట్ వస్తుంది, నేను ఇంకా మళ్ళీ తిరిగి రాలేమని ఒక సందేహం పడతాడు. సో అప్పుడు కొంచెం ఐ షల్ బి టెల్లింగ్ ది షై అంటే నిట్టూర్పుతో చెప్తాడు, రిలీఫ్ తో. అంటే షై అంటే అంటారు కదా, అలాగా కొంత ఏజెస్ అయిన తర్వాత ఫ్యూచర్ లో చెప్పుకోవడం నాకు ఒక మంచి మెమరీగా ఉంటది. ఇది రెండు రోడ్లు నాకు అడిలో పడినప్పుడు ఎవ్వరూ లేని ట్రావెల్ చేయలేని దారిని ఎంచుకున్నాను, ఒక అడ్వెంచర్ గా నేను తీసుకున్నాను అని చెప్పుకోవడానికి బాగుంటది అని అనుకుంటాడు మన రాబర్ట్ ఫ్రాస్ట్ అనే కవి. సో ఇదమ్మా లెసన్, ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఒక్కసారి మళ్ళీ ఇంకోసారి చెప్తాను చూడండి, చాలా కష్టం అయిపోయాం. సో రాబర్ట్ ఫ్రాస్ట్ అతను రాసే పద్యాలు ఎలా ఉంటాయంటే చాలా నీట్ గా, అంటే ఆర్డినరీ పీపుల్ కి సంబంధించినలా ఉంటాయి, సత్యాన్ని తెలియజేస్తాయి. అవి సర్వసాధారణ అనుభవించే మనుషులకి బాగా అర్థమవుతాయి. ది రోడ్ నాట్ టేకన్ అనే ఒక రాబర్ట్ ఫ్రాస్ట్ రాసిన అందులోని పద్యం ఇది. ఇది ఒక సత్యం తెలియజేస్తుంది. అడవిలో ప్రయాణిస్తున్న ఈ కవి ఒక నౌక చోటుకి చేరుకోగానే అక్కడ రెండు దారులుగా విడిపోవడం అనేది జరుగుతుంది. ఏ దారిని వెళ్ళాలని నిర్ణయించుకోలేక కవి ఏ విధంగా ఒక డౌట్ లో ఉండిపోతాడు. అప్పుడు జీవితంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ అవకాశాలు లేదా ఎంపికలు ఎదురైనప్పుడు దేన్ని ఎంచుకోవాలో ఒక మంచిగా ఆలోచించి ఎత్తుక్కోవాలి, మంచి చాయిస్ లో ఎత్తుక్కోవాలి అనే నీతిని తెలియజేస్తుంది. ఒక నిర్ణయం తీసుకునే ముందు దాని నుండి లభించే మంచి అనుకూల ఫలితాలను ఆలోచించి ఆ చాయిస్ మనం తీసుకోవాలి. ఒకసారి నిర్ణయం తీసుకొని కొనసాగిన తర్వాత మళ్ళీ తిరిగి మనం వెనక్కి రాలేము. మొదటి ఏ దారిని ఎంచుకోవాలో అర్థం కాక ఫస్ట్ కవి ఉంటాడు. రెండు దారులు ఒకే విధంగా ఉన్నప్పటికీ ఏదో ఒక దారి ఎంచుకోవాల్సి రావడంతో ఎంపిక అనేది అతనికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. రెండు దారులపై కనిపిస్తున్న ఆకులు ఆకుపచ్చగానే ఉన్నాయి, ఎక్కువ మంది వాటిని త్రొక్కుతూ నడకపోవడంతో అవి నల్లగా లేవు. చివరికి కవి అతి తక్కువ మంది నడిచిన రెండవ దారిని ఎంచుకుంటాడు. జీవితంలో ఏదైనా చేసి చూపించాలని కోరుకుంటాడు, అందుకే ఎవరు లేని మార్గం ఎంచుకోవాలనుకుంటాడు. అందుకే అతను సవాల్ ఎదురయ్యే రెండవ దారిని ఎంచుకుంటాడు. మొదటి దారిని ఏదో ఒక రోజున ఉపయోగించుకోవచ్చు అని కవి అనుకుంటాడు. ఎంచుకున్న మార్గాన్ని ప్రయాణించినప్పుడు తిరిగి వెనకకు వచ్చి మొదటి మార్గం ప్రయాణించడం సాధ్యం కాదని విషయం అతను తెలుసుకుంటాడు. ఇందులో మంచి నీతి ఏంటంటే తీసుకున్న చాయిస్ ని ఎప్పుడు కూడా మనం మంచిగా తీసుకోవాలి. మన చాయిస్ ని మన మంచి మార్గంలో నడవడానికి మెయిన్ థింగ్ ఇంగ్రీడియంట్ మనం తీసుకున్న చాయిసే అనే ఒక మెయిన్ థీమ్ ఈ యొక్క పోమ్ పోమ్ ద్వారా రాబర్ట్ ఫ్రాస్ట్ గారు తెలియజేశారు. సో నేను చెప్పిన ఈ పోమ్ నీట్ గా చెప్పాను అనుకుంటున్నాను. ఈ పోమ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లే లిస్ట్ లో నీట్ గా 9th క్లాస్ అన్ని కూడా పెట్టాను. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.